భోజనం కొనివ్వండి స్వామి, భోజనం కొనివ్వండి స్వామి అని ఏ నాటకాలు ఆడారండి మీరు? ఒక పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి షాల్ వేసి తల మీద టెంకాయ పగలగొట్టాలి. అది కదండి, ఊళ్ళో వాళ్ళందరికీ నేను బిస్కెట్ వేస్తాను, మీరు నాకు బిస్కెట్ వేసారా? సారీ, ఐమ్ రియల్లీ సారీ. యాక్టింగ్ చేస్తారా? అది డబుల్ యాక్టింగ్. ఒకవైపు ఉషా, ఇంకోవైపు నిషా. అక్కడేమో 2 జళ్ళు, ఇక్కడేమో జీన్స్ ప్యాంటు. లేదు, ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఆ గెటప్ లోనే కదా ఉన్నాను. మళ్ళీ ఈ గెటప్ వద్దని అందుకే ఆ గెటప్ లోనే మెయింటైన్ అయ్యాను. మెయింటైన్ చేసుకోండి, మీరు ఏమైనా మెయింటైన్ చేసుకొని చావండి. కానీ ఇది నా ఫస్ట్ లవ్. నేను వేసిన బాల్ని ఇంతవరకు ఎవరు క్యాచ్ పట్టుకోలే, కానీ మీరు క్యాచ్ పట్టుకున్నారు. ఎక్కడైతే మొదలైందో అక్కడే ఎండ్. డోంట్ టచ్ మీ, గో బ్యాక్. సూర్య ప్లీజ్. ఇంకొకసారి నా కళ్ళ ముందుకు వచ్చారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా పేరు సూర్య. నన్ను ఒకవైపే చూశారు, ఇంకోవైపు చూడలేదు. చూడకండి, తట్టుకోలేరు. సూర్య బానే ఉంది కదా, ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను? ఇంకోసారి నా కంట పడకు, వెళ్ళు. సారీ సూర్య ప్లీజ్. సూర్య సూర్య. రే దొంగనాయాలా అన్నా, సరిగ్గా తొడవరా, దుమ్ము కళ్ళలో పడుతోంది. అలాగే అన్నా, చూసుకుంటాను. నమస్కారం అంకుల్. ఎవరమ్మా నువ్వు? ఉషా. ఉషా కాదు, నిషా. ఆ రోజు వచ్చింది నువ్వేనా? అవును అంకుల్. మా సూర్య నిన్ను ఇలా చూసాడే అనుకో, మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తాడు. ఆల్రెడీ ఉమ్మేశాడు. మీరే ఆయనతో మాట్లాడాలి. నేనేం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. దానికి నేనేం చెయ్యగలనమ్మా? నువ్వు చేసిన పనికి నీ మీద కోపంగా ఉన్నాడు. వాడికి నువ్వు ఏదో చేసావు, అందుకు వాడి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అది అంకుల్. అంకుల్ ఏమైంది? అంకుల్ ఏమైంది? త్వరగా రండి అంకుల్, త్వరగా. జాగ్రత్త. అన్నా, నేను డీల్ చేస్తానుగా, ఇవ్వండి. ఓ సూర్య, బాగున్నావా? ఇదిగో తీసుకొని వెళ్ళి రా, కూర్చో. పర్వాలేదు. మన సూర్య వచ్చాడు కదా, తినటానికి ఏదైనా తీసుకురా. బిర్యానీ తింటావా? వద్దు. అంటే సార్, మా నాన్నకి. ఏమైంది మీ నాన్నకి? గుండె నొప్పి అన్నారు, దానికి ఆపరేషన్ చేయాలంట. ఇప్పుడు దానికి నేనేం చెయ్యాలి? సార్, నాకు కొంచెం డబ్బులు కావాలి, దానికి నేను వడ్డీ కూడా ఇస్తాను. చూడు, ఎటువంటి డీలింగ్స్ మా దగ్గరికి వస్తున్నాయో. కష్టపడి పనిచేస్తేనే అంతా. ఏం చేయాలి? ఇతన్ని జైల్లో వేస్తే 15 లక్షలు ఇస్తారంట. ఈ డీల్ని 4గురికి ఇచ్చారు. ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళకే డబ్బు. ఇదంతా నువ్వు చెయ్యలేవులే. నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇటువంటి పనులు నువ్వు చెయ్యొద్దు. ఈ పని నేను చేస్తాను సార్. జైలుకి వెళ్తాను. ఆగు ఆగు, ముందు నిన్ను జైలుకి పంపించాలిగా, దానికి నేను ఏర్పాటు చేస్తానుండు. నమస్కారం ఈశ్వరా, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మా కుర్రోడొకడు లోపలికొస్తాడు. అయ్యగారు, ఆ ఏర్పాట్లేదో చూడండి. సూర్య, నువ్వు వెళ్ళొచ్చు. మా నాన్నకి డబ్బులు ఇచ్చి వెళ్తాను. నువ్వు వెళ్ళు, అంతా నేను చూసుకుంటాలే. పని పూర్తి చేసి నాకు ఫోన్ చెయ్యి.